నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష హైబ్రిడ్ వర్క్ ప్లేసెస్ విధానంతో అందరికీ అవకాశాలు సృష్టించాలని వ్యాఖ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రాన్ని అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలు ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ మానవ అక్రమ రవాణా సైబర్ నేరాల సదస్సును ప్రారంభించిన హోంమంత్రి వంగల్పూడి అనిత రాష్ట్రంలో నేరాలు నియంత్రణ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వ్యాఖ్య నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సీఎం సూచించారు. నైపుణ్య పెంపు ద్వారా పెద్ద ఎత్తున అవకాశాలు పొందే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. హైబ్రిడ్ విధానంలో ఇంటి వద్ద నుంచే పనిచేసే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని ఆయన సూచించారు. నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ సెర్వ్ శాఖ అధికారులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బహుళజాతి కంపెనీలతో ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలని అన్నారు. విజయవాడలో వరదలు మునిగిన సర్వం కోల్పోయిన బాధితులు తమకు ఉపాధి చూపించాలని కోరారని, ఆ ప్రాంతంలో ఎటువంటి ఉపాధి కల్పన చేపట్టవచ్చనే అంశంపై పరిశీలన జరిపి కార్యాచరణ అమలు చేయాలని సీఎం అన్నారు. వివిధ కారణాలతో గ్రామాల్లో ఉండిపోయిన వారికి పనిచేసేందుకు అవసరమైన అవకాశాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని, ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు కలిసి ఈ పని చేయాలని సీఎం అన్నారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ తో రావాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, పలువురు పరిశ్రమ రంగ నిపుణులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఉన్న వైద్యులకు పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 తమకు రావాల్సిన సీట్లను దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతి పత్రాన్ని అందజేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. గతంలో 3 ఏళ్ల సర్వీసు ఉంటే సీటుకు అర్హత ఇచ్చేవారని, ఇప్పుడు 5 ఏళ్లు చేయటమే కాకుండా ఇన్ సర్వీస్ కోటాలో సీట్ల శాతాన్ని కూడా తగ్గించారని వివరించారు. వీరు ప్రస్తావించిన అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. రిగార్డింగ్ జీవో 85 పీజీ సర్వీస్ కోటా సార్ మనం చెప్పింది అదే కదా. ఓకే, మన కృష్ణబాబు గారు పంపించాం కదా, ఏమైంది సార్? అంటే వాళ్ళు నిన్న మీటింగ్స్ కూడా హెల్ప్ చేశారు. కలిసారా? తర్వాత లాస్ట్ టైం ఏమంటారు? వాట్ ఇస్ దట్ కన్క్లూజన్? 388 సీట్స్ ఉండేది సార్. సో 15% అనేది అన్నారు, కానీ అంటే లైక్ ఇట్ వాస్ హాఫ్, బట్ ఇట్ వాస్ కన్ఫైన్డ్ టు సర్టెన్ కేటగిరీస్ సార్, లైక్ జనరల్ మెడిసిన్, సర్జరీ. మీరు కోరుకునేది ఏంటి సార్? ఐదర్ రీస్టోర్ 30%. we were asking like to at least for sir, if it is final spread of a state, non-clinical seats can be decreased, sir. That was also so we are ready for negotiations, sir. So take around from each district, make a representation of 5, let them in and let them speak. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకొస్తుందని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత చెప్పారు. ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని ఆమె అన్నారు. రాష్ట్రంలో నేరాలు నియంత్రణ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆమె తెలిపారు. నగరంలోని హోటళ్లు, ఏపీ ఎన్జీఓ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలను అరికట్టేందుకు మేధావులతో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మేధావులు పలు అంశాలను సదస్సులో వారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు, మహిళలు సాధ్యమైనంత వరకు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్ హ్యూమన్ ట్రాపింగ్ ను అరికట్టేందుకు ఎన్జీఓలు, సామాజిక సంస్థలు ఏకం కావాలని కోరారు. మహిళల ఫోటోలో మార్ఫింగ్ చేసి డబ్బులు వసూలు చేసే మాఫియాలు పనిపడతామని హెచ్చరించారు. ముంబై నటి కేసులో ఇప్పటికే 3 ఐపీఎస్లను సస్పెండ్ చేశామని, ఈ కేసుపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారని చెప్పారు. సందర్భంలో దాన్ని ఎలాగైనా అరికట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో సోషల్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్, టెక్నాలజీ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరినీ కలిపి ఈరోజు ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈరోజు పద్మశ్రీ సునీతా కృష్ణన్ గారు ప్రజ్వల్ ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దీనికి యుఎస్ కన్సులేట్ దగ్గర నుంచి కూడా మనకి సపోర్టింగ్ రావడం ఒక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ఈరోజు అడ్రస్ చేయడానికి ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు
ఏదైతే సునీత కృష్ణన్ గారు ప్రజెంట్ చేసిన తన ప్రెజెంటేషన్ కానీ అదేవిధంగా చాలా మంది వక్తలు మాట్లాడిన సందర్భంలో కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఉమెన్ ట్రాఫికింగ్ అనేది చాలా బీభత్సంగా రోజు రోజుకి కేసెస్ పెరిగిపోతున్న సందర్భం. మేము చాలా సందర్భాల్లో లాస్ట్ గవర్నమెంట్ మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది, మిస్సింగ్ అనేది జరుగుతున్నాయని చెప్పి లెక్కల్లో చెప్తే మా మీద కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా కనిపించినాయి. వాటినన్నింటినీ కూడా అరికట్టడానికి ఒక మంచి టీం రెడీ చేయాలి, యాక్ట్లో కూడా మార్పులు తీసుకురావాలి అని చెప్పి ఒకే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక ఇనిషియేషన్ తీసుకోమని చెప్పి మా అందరికీ చెప్పడం, దానిలో భాగంగానే ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అదేవిధంగా లా డిపార్ట్మెంట్ వాళ్ళు, లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఈ 2 days ప్రోగ్రామ్ షెడ్యూల్లోని కూడా మేము చాలా క్లియర్గా చెప్పున్నాం. వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో, వాళ్ళు ఏదైతే సజెషన్స్ ఇస్తారో ఆ సజెషన్స్ అన్నీ కూడా మేము క్రోడీకరించుకొని ఫర్దర్గా ఇంప్లిమెంటేషన్స్కి మేము అన్నీ కూడా తీసుకెళ్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రాజకీయాలు చేయడం అనేది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఆడపిల్లని రక్షించుకోవడం పెద్ద బాధ్యత కింద మారిపోయింది. ఎందుకంటే ఈరోజు చైల్డ్ అబ్యూజింగ్స్ అనేవి ఎంత దారుణంగా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగే పరిస్థితి. ఇంతకుముందు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడపిల్లని కాపాడుకోవడం అన్నది అప్పుడు ఒక పరిస్థితిలో ఉంటే ఈరోజు పుట్టిన ఆడబిడ్డలని కూడా కాపాడుకునే పరిస్థితికి వస్తుంది. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈ రోజుల్లోని టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనం ఫేస్ చేస్తున్నామంటే తండ్రికి కూతురికి మధ్య సంబంధం కూడా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల తండ్రి కూడా తన కూతురుని హక్కును చేర్చుకోవాలి, దగ్గరికి తీసుకోవాలంటే భయపడే పరిస్థితులు వచ్చేసినాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ నుంచి ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, ఆడపిల్లల్ని బాధ్యతగా చూసుకోవాలి, ఆడపిల్లల్ని రక్షణ కల్పించాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ ఇనిషియేషన్కైనా మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలకి అట్ ద సేమ్ టైం సార్ కూడా ప్రతి సందర్భంలోని కూడా మనందరికీ చెప్తూనే ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లోని ఈ అబ్యూసింగ్స్ అనేది కానీ ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ ఎక్కడ టాలరేట్ చేసే పరిస్థితి లేదు. దానికి సపరేట్గా ఈ సైబర్ క్రైమ్ నుంచి వచ్చే సిచ్యువేషన్స్ కూడా అరికట్టడానికి మొన్ననే మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటి వరకు ఒక 2 చోట్ల మాత్రమే సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోని కూడా సైబర్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయటం, వాటిలోని కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని దానికి తగ్గ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైన్డ్ పర్సన్స్ని, ఆ ట్రైన్డ్ పోలీసుని అక్కడ అపాయింట్ చేసి సైబర్ క్రైమ్స్ కూడా అరికట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. హోప్ ఫర్ ద బెస్ట్. మీరందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సూచనలు సలహాలు ఇచ్చి మన దేశంలో ఉన్న ఆడబిడ్డల్ని మనమే రక్షించుకుందామని ఒకే ఒక నినాదంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం లోకేష్ స్వామివారికి పూజలు నిర్వహించారు. వేద పండితులు లోకేష్ కు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉదయం 6:30 గంటలకు సింహాచలం వారాహ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయం ప్రధాన అర్చకులు, అధికారులు లోకేష్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కప్పస్తంభం ఆలింగం స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు మంత్రి లోకేష్ కు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కాగా విశాఖ ఎంపీ భరత్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు లోకేష్ తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను కలుసుకున్నారు. వారం రోజుల నుండి మా అమ్మాయి ఎందుకు చనిపోయింది అని అడిగి తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తుంటే వీటి యాజమాన్యం లోపలకు అనుమతి ఇవ్వటం లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తినే భోజన పదార్థాలు సరిగా లేవని అనేక మార్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. గుంటూరు జిల్లా రాజధాని అమరావతి ప్రాంత ఐనవోలు గ్రామంలోని వీటి యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న సాయిశ్రీ ఈ నెల 17వ తేదీన మరణించడం జరిగింది. యూనివర్సిటీ ఆవరణలో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విట్ నిర్వాహకులు విద్యార్థిని సాయిశ్రీ మరణించిన విషయం తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలియజేయడంలో పలు అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తుంటే వీసీ కోటిరెడ్డి కనీసం స్పందించకపోగా లోపలకు అనుమతించడం లేదని అన్నారు. లక్షల్లో ఫీజులు కట్టించుకొని కనీసం మంచి భోజనం పెట్టే పరిస్థితి కూడా ఇక్కడ లేదు అని అన్నారు. ఫిర్యాదు చేసిన విద్యార్థులపై ప్రాక్టికల్స్ లో మార్కులు తగ్గిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. విద్యార్థి మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వీటి యాజమాన్యం తక్షణమే మృతురాలి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, పక్కనే ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మృతురాలి తల్లిదండ్రులను కలిసి వారికి భరోసా కల్పించాలని కోరారు. వీటి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి న్యాయపరమైన కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్య వైఖరి
యూనివర్సిటీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, వైస్ ఛాన్సలర్ కోటిరెడ్డి నిర్లక్ష్య వైఖరి, వైస్ ఛాన్సలర్ కోటిరెడ్డి గారి నిర్లక్ష్య వైఖరి. న్యాయం చేయాలి విద్యార్థిని సాయి శ్రీ కుటుంబానికి, విద్యార్థిని యాజమాన్య నిర్లక్ష్య వైఖరి. యూనివర్సిటీ యాజమాన్య, యూనివర్సిటీ యాజమాన్య విద్యార్థిని పేరెంట్స్ లోపలికి అనుమతించకపోవడం, విద్యార్థిని పేరెంట్స్ లోపలికి అనుమతించకపోవడం. విట్టి యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాయిశ్రీ విద్యార్థిని చనిపోయి వారం రోజులు అవుతుంది. మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులతో కలుసుకొని విట్టి యూనివర్సిటీ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా సాయిశ్రీ అనే విద్యార్థి చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇంటిమేషన్ లేకుండా ఆ డెడ్ బాడీని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వాళ్ళు కేవలం ఫోటోలు మాత్రమే చేస్తారు. ఆ తర్వాత ఉన్నటువంటి ఎందుకు చనిపోయిందనే గల కారణాలు తెలుసుకోవాలని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు వైస్ ఛాన్సలర్ కోటిరెడ్డి గారిని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విటి యూనివర్సిటీ యాజమాన్యాన్ని పదే సంప్రదించినా కూడా వారు ఇంతవరకు పట్టించుకోవడం లేదు. అంటే రకరకాలైన అబండాలన్నీ కూడా విద్యార్థిని మీద వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నారు. కానీ విద్యార్థిని గత సంవత్సరం నుంచి వారి పేరెంట్స్ చెప్తుంది ఇక్కడ హాస్టల్లో ఫుడ్ సరిగా లేదు, ఎవరైనా ఫుడ్ బాగాలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న సమస్యలు కానీ కంప్లైంట్ చేస్తే వారిని ఇతర మేనేజ్మెంటు ఇతర దాంట్లో కూడా వాళ్ళ మీద చర్యలు చేపడతారనే ఉద్దేశంతోనే పేరెంట్స్ కానీ వాళ్ళంతా కూడా సైలెంట్. కానీ ఈరోజు జరిగినటువంటి వాస్తవ విషయాలను బయటకు తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సాయిశ్రీయ విద్యార్థి మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ విటి యూనివర్సిటీ మాత్రం వారి యాజమాన్యం మా దగ్గర బలం ఉంది, ధనబలం ఉంది, అర్ధబలం ఉంది, రాజకీయ బలం ఉంది, లేకపోతే ఎన్నోటువంటి ఎవరినైనా మేనేజ్ చేస్తామనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణిలో ఉండడం చాలా బాధాకరం. విద్యార్థులకు అటువంటి ఫీజులతో ఈరోజు వారి జీతాలు తీసుకుంటూ ఏసీ రూమ్లో కూర్చుంటున్నారు. తక్షణమే సాయిశ్రీ కుటుంబం మీద న్యాయ విచారణ చేయాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. అదేవిధంగా తక్షణం వారి లోపలికి అనుమతించి వీసీ గారు వారికి అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతారు. లేని పక్షంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇక్కడే ఆల్రెడీ కూడా మార్నింగ్ మాట్లాడడం జరిగింది. వారితో తక్షణమే కూడా స్పందించకపోతే పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విటి యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఈ కళాశాలలో కూడా బంద్కు పిలుపునిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు విచారణ నిమిత్తం పిలిపించడం జరిగిందని ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు తెలిపారు. గతంలో విచారించిన వాటిపై అనుమానాలు ఉండటంతో నోటీసులు జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అక్టోబర్ 19, 2021లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి చెందిన లేళ్ల అప్పిరెడ్డి, న్యాయవాదు బొగ్గు గవాస్కర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణ నిమిత్తం మంగళగిరి పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో అధికారుల ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జరిగిన ఘటనపై మాకు ఉన్న సమాచారం మేరకు లేళ్ల అప్పిరెడ్డి, బొగ్గు గవాస్కర్లను విచారిస్తున్నామని చెప్పారు. గత విచారణలో ఇచ్చిన సమాచారం ప్రస్తుతం అడిగే ప్రశ్నలకు పొంతనలేని సమాధానం ఇస్తున్నారని అన్నారు. కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు, వాడిన సిమ్ కార్డు, బ్యాంకు లావాదేవీలను అధికారులకు ఇచ్చేందుకు వారు నిరాకరిస్తూ విచారణకు సహకరించడం లేదని చెప్పారు. అక్టోబర్ 19, 2021 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాడి చేసిన కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఈరోజు లేళ్ల అప్పిరెడ్డి గారిని, బొగ్గు గవాస్కర్ గారిని ఈరోజు పిలిపించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వీరందరికీ కూడా సుప్రీంకోర్టులో వీళ్ళకి ప్రొటెక్షన్ ఉండటం వలన వాళ్ళని నోటీస్ ఇచ్చి పిలవటం జరిగింది. దర్యాప్తులో భాగంగా దాంట్లో వచ్చి గతంలో ఒకసారి విచారించడం జరిగింది. దానిలో మాకు కొన్ని ప్రత్యేకంగా కొన్ని అనుమానాలు దాన్ని ఉండటంతో దాన్ని క్రాస్ చెక్ చేసుకోవటం కోసము ఈరోజు కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించిన వివరాల్లో వీళ్ళు దాంట్లో ప్రత్యేకంగా వీళ్ళు చెప్పే సమాధానాలు కానీ ఇవి కానీ కొంచెం అంత దానికి లింక్డ్గా కోఇన్సిడెంట్గా లేవు, కొంచెం తేడాగా ఉన్నాయి. కొంచెం మన దగ్గర ఉన్న వాస్తవాలకిను వాళ్ళు చెప్పే సమాధానాలకి పొంతం లేని సమాధానాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఇక్కడ మాకు ఇచ్చిన అడ్రస్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అడ్రస్లో ఉంటామన్నారు. ఆ అడ్రస్కి సంబంధించి మన వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఆ అడ్రస్లో ఉంటుకోకుండా వేరే అడ్రస్లో ఉన్నట్టుగా తెలిసింది. దాన్ని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే
మనకి ప్రధానంగా ఈ కేసుకు ముడిపడి ఉన్న అంశము దీంట్లో టెక్నికల్గా మనకి ఇది కావటానికి వాళ్ళ యొక్క సెల్ ఫోన్ అది అఫెన్స్డ్ ఏదైతే యూజ్ చేశారో మొబైల్ అనేది మనకు కీలకము. దానికి సంబంధించి మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి కానీ దానికి కానీ వీళ్ళు అంతా ఇదిగా లేరు, దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కోర్టు వారి అనుమతితో హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు. మెయిన్ అడ్డంకిగా ఉంది కాబట్టి దాని గురించి మేము ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించడం జరిగింది. దాని మీద నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. తర్వాత వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా అకౌంట్ వివరాల కోసం కూడా మేము అడగటం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు అంత సంతృప్తికరంగా వాళ్ళ సమాధానాలు మాకు అనిపించలేదు, అంత కోఆపరేటివ్ మేనర్లో లేవు. అంటే అకౌంట్ సంబంధించిందంటే ఆ రోజు కొంతమంది వ్యక్తులకి డబ్బులు కూడా ఇచ్చారు అనేది సమాచారం ఒకటి ఉంది కాబట్టి దాన్ని ఆ ఆస్పెక్ట్లో కూడా మనం చేయాలి కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మెయిన్ నాయకులు కాబట్టి వీళ్ళు దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ దాంట్లో గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం వాళ్ళ అకౌంట్స్ డీటెయిల్స్ కూడా అడగటం జరిగింది. యాక్చువల్గా వీళ్ళు ఒక్కరినైనా కాదు, గతంలో నిన్న విచారించిన వ్యక్తులను ఇద్దరిని కానీ ఈరోజు విచారించిన వ్యక్తుల్లో ప్రముఖమైన వ్యక్తిని కానీ ఈరోజు దాని గురించి క్వశ్చన్ చేయడం. వైసీపీలో జిల్లా అధ్యక్షులు మార్పు కొనసాగుతుంది. తాజాగా ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాలకు నూతన అధ్యక్షులను వైఎస్ జగన్ నియమించారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్లను నియమించిన వైఎస్ జగన్ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని కొనసాగించేందుకే మొగ్గు చూపారు. వైసీపీ అధినేత జగన్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్లతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఆయా జిల్లాలలో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన సూపర్ 6 వాగ్దానాలను అమలు చేయకపోవడం, ప్రస్తుతం లడ్డూ ప్రసాదంపై వైసీపీపై చేస్తున్న ఆరోపణలు, వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పారు. ఆర్ కృష్ణయ్య రాజీనామా వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకొచ్చినట్లుగా తెలిసింది. ఇదిలా ఉంటే గుంటూరు నాసరాపేట పార్లమెంటు పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నియమించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి వేమారెడ్డిని, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కేల అనిల్ కుమార్ ని నియమించారు. జగన్ కు వెంకన్న స్వామిపై విశ్వాసం ఉంటే ఈసారి తిరుమల వెళ్లినప్పుడు ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమల లడ్డూ కల్తీ జరిగిన మాట నిజమని మరోసారి స్పష్టం చేశారు. ఎక్కడైనా రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు. తిరుమలకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. జగన్ మారలేదు, అతని దురాలోచనలు కూడా మారలేదు అనటానికి ఇదే ఉదాహరణ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. తిరుమల వ్యవహారం జగన్కు రాజకీయం కానీ ప్రజలకు అది సెంటిమెంట్ అని తెలిపారు. నెయ్యిలో కల్తీ జరిగిందనేది నిజమని, లడ్డూ ప్రసాదంలో వినియోగించింది కూడా నిజమేనని వెల్లడించారు. అపచారం జరిగిందనేది నిజమన్నారు. ఇవి ఎవరు కాదనలేని వాస్తవమని అన్నారు. జగన్ అబద్ధమని, ఆయన చేసే పూజలు అబద్ధమని దుయ్యబట్టారు. గతంలో లడ్డూ నాణ్యతకు ఇప్పుడున్న లడ్డూ నాణ్యతకు తేడా గురించి భక్తుల్ని అడగాలని జగన్ కోరుతున్నానని అన్నారు. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. మహాద్వారం నుంచి సీఎం వెళ్లే అవకాశం ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు. అన్ని మతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే రిజిస్టర్లో సంతకం పెట్టాలని అన్నారు. వెంకటేశ్వర స్వామిపై జగన్ కు విశ్వాసం ఉన్నట్లు డిక్లరేషన్ మీద సంతకం చేసి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. జగన్ చేసిన తప్పులకు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజల మనోభావాలతో ఆడుకున్నది చాలని హెచ్చరించారు. మీరు చేసిన పాపాలు చాలని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని అన్నారు. పాలక కమిటీ వేయటం మాత్రమే సీఎం చేస్తారని, టీడీపీ పరిపాలనతో సీఎంకు సంబంధం లేదని జగన్ చెప్తున్నారని, అయితే జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన రివర్స్ టెండరింగ్ ను టీటీడీలో ఎందుకు అమలు చేశారని ప్రశ్నించారు. టెండర్లో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలను సడలించాలని జగన్ ఒత్తిడి తీసుకురాలేదా అని ఆయన నిలదీశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షుడు, రేపు 28వ తారీఖున వారి పార్టీ కార్యకర్తలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నింటిలోనూ పూజలు చేయాలని, తిరుపతిలో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఏదో పిలుపునిచ్చినట్టు, ఆయన కూడా తిరుపతి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా వింటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మారలేదు, ఆయన ఆలోచనలు మారలేదు, ఆలోచనలు మానలేదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక పొలిటికల్ ఈవెంట్.
ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇదొక సెంటిమెంట్. దీన్ని కూడా రాజకీయ కోణంలోనే పల్లె పల్లెల్లోనూ ఒక ఈవెంట్గా మార్చినటువంటి నీ ఆలోచన అనేటువంటిది నిజంగా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, మీరు ఆ దేవుడిని నమ్మకపోవచ్చు, మీకు ఆ దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆ దేవుడిని నమ్మేటువంటి కోట్లాది మంది మేము ఉన్నాం ఇక్కడ. ఆ దేవుడికి మీరు ఒక పొలిటికల్ ఈవెంట్ లాగా దీన్ని తయారు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. దయచేసి ఇక మీరు చేసినటువంటి పాపాలు చాలు, ఇక భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. మీరు కల్తీ నెయ్యి అన్నది నిజం, లడ్డు తయారీలో వాడబడింది అనేది నిజం, అపచారం జరిగింది అనేటువంటిది నిజం. ఇది ఎవ్వరు కూడా కాదనలేని సత్యాలు, వాస్తవాలు మన కళ్ళ ముందున్నాయి. కొన్ని యాక్సెప్ట్ అయినాయి, కొన్ని రిజెక్ట్ అయినాయి అని. రిజెక్ట్ అయినా పక్కన పెడదాం, మరి యాక్సెప్ట్ అయిన వాటి మాట ఏంటి? జూన్ నెలలో, జూలై నెలలో ఇవన్నీ ఎందుకు? ఇవాళ ఈరోజు మేము ఇస్తున్నటువంటి లడ్డూని రేపు పొద్దున్నే మీరు 28వ తారీఖు వెళ్ళినప్పుడు ఆ లడ్డూని చేతిలోకి తీసుకుని వాసన చూడండి. ఆ రోడ్డు మీద నడుస్తున్నటువంటి ఏ భక్తులైనా గత సంవత్సరంలో మీరు తిరుపతి లడ్డు తిన్నారా, ఇప్పుడు ఈ లడ్డు తిన్నారా అని అడగండి. ఇంక అంతకు మించిన టెస్ట్ వేరే ఏమక్కర్లేదు. రేపు పొద్దున నిజంగా మీరు 28వ తారీఖున వెళ్తే మీ పార్టీ వాళ్ళకు కూడా ఆ లడ్డూని కొని ఇవ్వండి. వాళ్ళే చెప్తారు ఈ లడ్డు ఎంత గుమగుమలాడుతోంది, మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎట్లా వచ్చింది అనేటువంటిది. మీ పాలనకు మా పాలనకు రేపొద్దున మీ కార్యకర్తలే నిజాలు చెప్పేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉన్నారు, ఈ దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉన్నారు. మీకు నమ్మకం లేకపోవచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు నమ్మకం లేకపోవచ్చు. ఆ దేవదేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడం మానేయండి. ఇంకా మీకు వీలైతే చేసిన తప్పుకి బహిరంగంగా క్షమాపణ చెప్పండి. చెప్పలేకపోతే కనీసం మనసులో అయినా చెప్పుకుని ఇక అడుగు బయటకు పెట్టకండి, ఈ విషయంలో నోరు మెదపకండి. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం 100 రోజులలో చంద్రబాబు నాయుడు అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల పాలనలో ప్రజలకు అనేక మంచి పనులు అందజేయడం జరిగిందని తెలిపారు. నూజివీడు నియోజకవర్గం కండ్రిక, గొల్లగూడెం గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించి అమలుపరిచిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం మంచి చేయలేదు కాబట్టే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక సుపరిపాలనకు నాంది పలికారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి స్థానికంగా ఉన్న ప్రతి సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అధికారులతో సమావేశమయ్యేందుకు సమావేశ మందిరం కూడా లేని పరిస్థితి ఉందన్నారు. అధికారులు అలసత్వం మానుకొని పని చేయవలసిన అవసరం ఉందని సూచించారు. నూజివీడును మెడికల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దీనికి ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 100 రోజుల పరిపాలనలో సీఎం చంద్రబాబు నాయుడు 11 రోజులు వరదల కారణంగా విజయవాడలోనే ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఏదో పెన్షన్లు లేదా తల్లిదేవన ఇచ్చేసి చేయగడుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ప్రజలకి, మన పిల్లలకి భవిష్యత్తు కోసం ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. మన రైతులు ఎటువంటి బెంగా లేకోకుండా రాబోయే 30-40 సంవత్సరాలు వ్యవసాయం చేసుకునే విధంగా చింతలపూడి ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. రోడ్డు ఇందాకే ప్రారంభించాం, మరి అన్ని రోడ్లు కూడా వేయడానికి ఆలోచన చేస్తాం. 20 కోట్ల రూపాయలు ఈ 100 రోజుల్లోనే నేను మన నియోజకవర్గానికి శాంక్షన్ చేశానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను తప్పకుండా. నన్ను అడిగారు ఎన్నికల్లో వచ్చినప్పుడు, అయ్యా మేము అసలు నరకం చూస్తున్నాము, ఈ రోడ్డు ఎప్పుడు వేయలేదు అని చెప్పేసి, డ్రైనేజ్ లేదని చెప్పేసి మీరు చెప్పారని ప్రత్యేకంగా మీరందరూ నా మీద ఎన్నికల్లో చూపించిన ఆదరణకి నా బాధ్యతగా రుణం తీర్చుకోవాలి కొంతైనా అని చెప్పేసి 42 లక్షల రూపాయలు మరి మన కండ్రికే కేటాయించని కూడా మీకు తెలియజేస్తామని. నేను రాబోయే రోజుల్లో ఇంకా పనులు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తాను. అదేవిధంగా ఇటీవల ఏదో మోటార్ పని చేస్తలేదని ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఆ మోటార్ని బాగు చేయించి కొత్త మోటార్ వేసారో లేదో తెలియదు, కానీ రిపేర్ చేసి మంచి సమస్య లేకుండా చేశారు. తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తూ, మీరు ఏదైతే ఎన్నికల్లో అందరూ చాలామంది ఓడగొడటానికే ప్రయత్నం చేశారు.
వచ్చిన నూజివీడులో కాలు పెట్టిన రోజు నుంచి మే 13వ తారీఖు వరకు కూడా సారథి ఓడిపోతాడు అని అంటే మీరందరూ కూడా నా మీద నమ్మకంతో కానివ్వండి, నా మీద ప్రేమతో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ల నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి అత్యంత మెజారిటీనిచ్చి నన్ను నూజివీడు శాసనసభ్యుడిగా అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత మీదని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆ విజయాన్ని విజయంగా మేము భావించట్లా. ఆ విజయాన్ని ఒక పెద్ద బాధ్యతగా ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో మమ్మల్ని గెలిపించారో వారి ఆకాంక్షలు తీర్చాల్సిన బాధ్యత మాది అనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. హైబ్రిడ్ వర్క్ ప్లేసెస్ విధానంతో అందరికీ అవకాశాలు సృష్టించాలని వ్యాఖ్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రాన్ని అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ప్రస్తావించిన అంశాలు ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ. మానవ అక్రమ రవాణా సైబర్ నేరాల సదస్సును ప్రారంభించిన హోంమంత్రి వంగల్పూడి అనిత. రాష్ట్రంలో నేరాలు నియంత్రణ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.